హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ లావణ్య. మీరు ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండి. వర్షాకాలంలో ఇలా శనగపప్పుతో వడలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. శనగపప్పును ఇలా 3 గంటల పాటు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా వేసుకోవాలి. పప్పు నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రెండో వంతు శనగపప్పును కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా శనగపప్పు అంతా గ్రైండ్ చేసుకోవాలి. మూకుడులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా చేసుకోవాలి. చూశారు కదా, అక్కడక్కడ నోటికి తగిలితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా చిన్నగా తరుక్కోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. చూశారు కదా, ఇలా కలుపుకోవాలి. అందులో వంట సోడా, అలాగే తగినంత ఉప్పు వేయాలి. అల్లం వేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెష్ పుదీనా ఉంటే వేయచ్చు, లేకపోతే ఇలా డ్రై చేసుకున్న పుదీనా కూడా వేయచ్చు. వడల్లో ఈ పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడెక్కిందా లేదో చూద్దాం. ఆయిల్ చూశారు కదా, ఆయిల్ అయితే వేడెక్కింది. వడలు చేత్తో వేస్తున్నాను. అలా కాదు, మా అత్తయ్య ఆయిల్ కవర్ మీద వేయి చాలా బాగా వస్తాయి అన్నారు. ఇలా తట్టాలంట. ఆయిల్లో వేశారు చూడండి మా అత్తయ్య ఒక్కొక్కటిగా. ఇలా పెద్దవాళ్ళు ఉంటే మనకు అర్థమయ్యేలా చెప్తారు కదా. వడలైతే రెడీ అయ్యాయి. పిల్లలకు సాస్తో ఇచ్చాను. మీరు ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.